నాకు నివా తిరిగి నాతోనున్నా పరమ జీవము నాకు నివా తిరిగి నాతోనున్నా నిరంతరము నడిపించును మొదలవచ్చి కొనిపోవడం నిరంతరము నడిపించును వచ్చి ఎత్తుకొని పోను ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును ఆశను శోధన అధికమైన సమ్మతులక సాగేలేదనబడే ఆశను శోధన అధికమైన సమ్మతులక సాగేలేదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళలేను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళలేను యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును बताने आए हैं हम बताने आए हैं हम बताने आए हैं हम बताने आए हैं आज ये जो जिंदा है हम बताने आए हैं आज की रात ऐसा प्यार पाया न कभी ऐसा प्यार देखा न कभी ऐसा प्यार पाया न कभी प्यार मिलते गए अपना कर पाया प्यार मिलते
దైవమా నిజంగా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు ప్రభువా, ప్రేమకి అందరూ ఖుషిగా ఉన్నారా? మరి నిజంగానే ఉన్నారా? అందరు ఖుషియేనా? మనం కూడా ఒకసారి హల్లెలూయా అందాం. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా అందాం. మరణం జయించే వాళ్ళు ఎవరై ఉండాలి? చెప్పండి. పాపము లేని వారై ఉండాలి. మరి ఆదాము ప్రభు తిరిగి సమాధిలో నుంచి తిరిగి లేచాడు. 3 రోజులైన తర్వాత సమాధిలో నుంచి తిరిగి లేచాడు. మేము వట్టేవారమై ఉండగా मरण पात्र क्योंकि प्रभु का एक दूत स्वर्ग से उतरा और पास आकर उसने पत्थर को लुढ़का दिया और उस पर बैठ गया। उसका रूप बिजली का सा और उसका वस्त्र पाले के समान उज्जवल था। उसके भय से पहरुए कांप उठे और मृतक के समान हो गए। स्वर्गदूत ने स्त्रियों से कहा, मत डरो, मैं जानता हूँ कि तुम यीशु को जो क्रूस पर चढ़ाया गया था ढूंढती हो। वह यहाँ नहीं है, परंतु अपने वचन के अनुसार जी उठा है। आओ यह स्थान देखो जहाँ प्रभु पड़ा था, वही है मसीह है। కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి
मसीही के विश्वासियों का ఒక్కటే ఆధారం అండి. एक ही आधार है। నిజంగా మరణం అంటే అందరికీ భయమే. मृत्यु से सभी कोई डरते हैं। మరణం వల్ల భయపడేవాడు అందరం కూడా मृत्यु से डरने वाले हर एक हैं। పుడతా పుడతా ఏడుస్తారంట. जन्म लेते लेते रोते हैं। మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా అయ్యో అయ్యో అని ఏడుస్తారంట. फिर मरने के समय भी हाय हाय बोलकर रोते हैं। స్త్రీ ఏకము. स्त्री एक है। కుమారుడిగా ఉన్నాడు, पुत्र के रूप में है, తండ్రిగా ఉన్నాడు, पिता के रूप में है పరిశుద్ధాత్మగా ఉన్నాడు. और पवित्र आत्मा के रूप में। కానీ దేవుని శక్తి మిమ్మల్ని లేపింది, మీరు తిరిగి లేచి ప్రభువు నామమున వందనాలు సమర్పించేమసి.